సో, మనం ఈరోజు నిన్న లిస్ట్‌కైతే ఎలా ట్రై చేస్తామో, ఈరోజు సెట్‌కి అలానే ట్రై చేద్దాం. సో, ఫస్ట్ మనం చూడాల్సింది యాజ్ ఇట్ ఈజ్ ఎలా డిక్లేర్ చేస్తాము అనేసి. ఎలా యాడ్ చేస్తాము అని, ఆ తర్వాత ఎలా రీడ్ చేస్తాము, ఆ తర్వాత అప్డేట్ ఎలా చేస్తాం, రిమూవ్ ఎలా చేస్తాం. సో, మేబీ ఏదైనా ఆప్షన్స్ పాసిబుల్ అవుతాయా కావా, పాసిబుల్ కాని ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేసి మనం ఈరోజు చూద్దాం. సో, దీంట్లో ఫస్ట్ వీళ్ళు సెట్ అనేసి దీనికి డెఫినిషన్ వచ్చేసి యూనిక్ యూస్ ఆఫ్ సెట్ ఎలిమెంట్స్. ఓకే. సో మనకి లిస్ట్ ఏం చేసామంటే లైక్ ఒక్కొక్క వాల్యూని యాడ్ చేసుకుంటా మోర్ దెన్ వన్ వాల్యూని యాడ్ చేసేదానికి ఆ లిస్ట్ అనేదాన్ని యూజ్ చేసాం. ఆ లిస్ట్ ఎలా యూజ్ చేస్తారంటే ఇండెక్స్ బేస్డ్ చేసుకొని ఆ లిస్ట్ అనేది వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అందువల్ల అది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది లిస్ట్ అనేది. ఈ సెట్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూస్ని ఇండెక్స్డ్ బేస్డ్ కాకుండా వాల్యూ బేస్డ్ యాడ్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నిన్న మనం ఇది ఎలా చూసాము అంటే సో ఇన్ కేస్ ఇది కన్నా లిస్ట్ అయితే సో ఇది పొజిషన్ 0, నెక్స్ట్ పొజిషన్ 1, నెక్స్ట్ పొజిషన్ 2, నెక్స్ట్ పొజిషన్ 3. సో మనం యాడ్ చేసే వాల్యూస్ పొజిషన్ బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మేబీ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, ఇన్ కేస్ మళ్ళీ మనం ఫస్ట్ వాల్యూ అనేసి స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఈవెన్ నెక్స్ట్ కావాలన్నా ఫస్ట్ వాల్యూ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ డూప్లికేట్స్ అనేది పాసిబుల్ అనమాట. ఎందుకంటే వాల్యూ స్టోర్ అయ్యే మెకానిజం వచ్చేసి ఈ ఇండెక్స్ను బేస్ చేసుకొని ఇండెక్స్ని యూనిక్గా పెట్టుకొని ఈ వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి. సో లిస్ట్ అనేది ఎలా స్టోర్ చేస్తుంది అంటే వాల్యూస్ని సేమ్ ఇదే విధంగా ఉంది. ఈసారి ఇండెక్స్ బేస్ చేసుకొని కాకుండా వాల్యూని బేస్ చేసుకొని ఇది స్టోర్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వాల్యూ అనేసి స్టోర్ చేసుకుందాం. ఆ తర్వాత లిస్ట్కి సెకండ్ వాల్యూ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ వాల్యూ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వాల్యూ అనేది స్టోర్ చేసుకోదు. ఈ మెయిన్ రీజన్ వచ్చేసి అది ఇండెక్స్డ్ బేస్డ్ ఉంటుంది లిస్ట్ అనేది. ఈ సెట్ అనేది డైరెక్ట్ వాల్యూ బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తాం అనమాట. సో అందువల్ల ఈ వాల్యూ అనేది యూనిక్గా ఉంటుంది. మనం నేమ్ని ఐడెంటిఫై చేసేది కూడా దాంట్లోకి వాల్యూస్ ఏమైనా తెచ్చుకోవాలన్నా మ్యానిపులేట్ చేయాలన్నా ఈ నేమ్ను బేస్ చేసుకొని చేస్తాం అనమాట, ఇండెక్స్ బేస్ చేసుకొని చేయకుండా. సో ఇది లిస్ట్కి సెట్కి ఉన్న డిఫరెన్సెస్. సో ఇక్కడ మనం ఇంకా డిక్లరేషన్లోకి వస్తే కన్నా జస్ట్ సెట్ని ఎలా డిక్లేర్ చేస్తారు అని చెప్పేసి, సో మనకి సెట్ ఆఫ్ స్ట్రింగ్ అనేసి ఉంది. సో సేమ్ అలానే మనకి ఇంతకుముందు లిస్ట్ అనేసి ఇచ్చున్నాం, ఆ తర్వాత టైప్, ఆ తర్వాత డేటా టైప్ అనేసి ఇచ్చున్నాం. సో దీనికి కూడా ఎలా వస్తుంది అని అంటే సో ఇప్పుడు మనకి లిస్ట్ను డిక్లేర్ చేసేదానికి సెట్ను డిక్లేర్ చేసేదానికి set of data type set variable name new set of data type. సో మనం సెట్ని డిక్లేర్ చేసేదానికి లిస్ట్ని డిక్లేర్ చేసేదానికి ఇక్కడ మనం కంపేర్ చేస్తే
సో ఇక్కడ మనకి లిస్ట్ అయితే లిస్ట్ డేటా టైప్ అనేసి, సెట్ అయితే సెట్ డేటా టైప్ అనేసి డిక్లేర్ చేస్తున్నాం. సో సింటాక్స్ వచ్చేసి సిమిలర్గా ఉంది, ఎక్సెప్ట్ ఈ కీవర్డ్ అనేది కాకుండా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే లిస్ట్లోకి వాల్యూని సెట్లోకి వాల్యూని ఎలా యాడ్ చేస్తాము అనేసి చూస్తాం. సేమ్ అలానే ఇక్కడ వెళ్ళి ఒకసారి యాడ్ అని సెర్చ్ చేస్తే, సో ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది, కాకపోతే మనం ఒకసారి మెథడ్లోకి చూద్దాం ఏ మెథడ్స్ ఉన్నాయి అనేసి. సో ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అనేసి ఉంది. సో ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అనేది యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ది సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ నాట్ ప్రజెంట్ అనేసి ఉంది. సో ఇన్ కేస్ ఈ ఎలిమెంట్ యాడ్ చేసేటప్పుడు సేమ్ ఎలిమెంట్ కన్నా ఇంతకుముందు లేకుండా ఉంటే కన్నా ఆ కండిషన్లో మాత్రమే ఈ యాడ్ అనేది ఒక వాల్యూని యాడ్ చేస్తుంది అనేసి దీనికి మీనింగ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, సో ఇవి సెట్కి ఎగ్జాంపుల్. Set of string my set equal to new set. సో మనము డిక్లరేషన్లో చూస్తే కన్నా ఇక్కడ జస్ట్ మనం లిస్ట్ అనేసి ఇస్తున్నాం. సో దాని కింద మనం సెట్ అనేసి ఇస్తే అది సెట్ అవుతుంది అనమాట. ఆ డిఫరెన్స్ లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు. లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తుంది. సో లైక్ 0th పొజిషన్లో ఏ పొజిషన్ అనేసి ఇక్కడ డైరెక్ట్ వాల్యూని బేస్ చేసుకొని యాడ్ చేస్తుంది. సో ఇంకా వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే ఈ ఎగ్జాంపుల్లో మనకి యాడ్ అనేది ఆల్రెడీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ కాకుంటే మాత్రమే సో అది యాడ్ చేస్తుంది అనేసి చెప్పున్నారు. సో ఒకసారి దీనికన్నా ఎగ్జాంపుల్ చూస్తే ఎలా యాడ్ చేస్తాము అనేసి. సో నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేస్తాము. ఆ తర్వాత డీబగ్లోకి వెళ్ళి ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానిమస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ సెట్ సింటాక్స్ సెట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ స్ట్రింగ్ అనేసి కాదు, ఏ డేటా టైప్ మీద వర్క్ చేస్తే ఆ డేటా టైప్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మై సెట్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం, న్యూ సెట్ స్ట్రింగ్. సో ఇప్పుడు దీనికి వాల్యూస్ని యాడ్ చేసేది మై సెట్ డాట్ యాడ్. సో దీనికి ఫస్ట్ వాల్యూ అనే దాన్ని యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ప్రింట్ చేద్దాం. system.debug my set plus v. సో ఇక్కడ చూస్తే కన్నా ఆ సెట్లో ఎఫ్ఈ అనేసి ఒక వాల్యూ ఉంది, మనం ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాల్యూ యాడ్ చేద్దాం. సో ఈసారి సెకండ్ వాల్యూ అనేసి ఎస్వి అనేసి ఇద్దాం. దాన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. దాని తర్వాత ఏం చేద్దామంటే
మై సెట్ అనే దానికి సో ఆల్రెడీ ఎఫ్ఈ అనేది యాడ్ చేసాం కదా, మళ్ళీ ఎఫ్ఈ అనేది యాడ్ చేసేదానికి ట్రై చేద్దాం. సో దీనికి ప్రింట్ చేస్తే ఏ విధంగా తీసుకుంటుంది అనేసి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే లైక్ ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎఫ్ఈ అనేది యాడ్ చేస్తే ఓన్లీ ఎఫ్ఈ అనేది ఉంది లైన్ నెంబర్ 4లో. ఆ తర్వాత మనం ఎస్వి అన్నదాన్ని యాడ్ చేసాం. సో లైన్ నెంబర్ 6లో ఏమొచ్చిందంటే ఎఫ్ఈ కమ్మ ఎస్వి అనేది వచ్చింది. లైన్ నెంబర్ 7లో ఏం చేసామంటే మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాల్యూ ఎఫ్ఈ అనే దాన్ని యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం యాడ్ చేసింది 1, 2, 3 వాల్యూస్ యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఎన్ని వాల్యూస్ స్టోర్ అయినాయంటే ఓన్లీ 2 వాల్యూస్ స్టోర్ అయినాయి. సో ఇక్కడ ఇలా 2 వాల్యూస్ స్టోర్ అవడానికి రీజన్ వచ్చేసి ఈ వాల్యూ యాడ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటుంది ఆల్రెడీ ఉందా లేదా అనేసి, ఉంటే మాత్రమే దాంట్లో యాడ్ చేసుకుంటుంది. సో అందువల్ల ఈ సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు. సో మనం ఏం చేద్దాము అంటే జస్ట్ క్విక్గా సేమ్ లైక్ లిస్ట్ కూడా ఈ విధంగా అంటే సేమ్ వేలో చేస్తే అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. సో మనం ఇది ఆల్రెడీ నిన్న చూసాం. సో ఇక్కడ లిస్ట్ అనేసి సింటాక్స్ పెడుతున్నాం. సో సేమ్ యాడ్ అనే మెథడ్ అందులో కూడా ఉంది. సో వాల్యూని యాడ్ చేసేదానికి ఓకే, మనం మై సెట్ అనేది 0 చూపిస్తుంది. లైక్ మనం ఏం చేసామంటే ఇక్కడ యాడ్ అనేది సెట్కి యాడ్ చేసాం. ఈ వాల్యూని రీప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే లైక్ మనము లిస్ట్కి సెట్కి ఒకే మెకానిజం ఫాలో అయ్యాం. లైక్ ఫస్ట్ ఒక వాల్యూని యాడ్ చేసాం, రెండిట్లో లైక్ లైన్ నెంబర్ 4లో లైన్ నెంబర్ 12లో ఎఫ్ఈ అనేది చూపించింది, లైన్ నెంబర్ 6లో లైన్ నెంబర్ 14లో ఎఫ్ఈ కమ్ ఎస్వి చూపించింది. ఆ తర్వాత లైన్ నెంబర్ 16లో ఎఫ్ఈ ఎస్వి ఎఫ్ఈ అనేసి మళ్ళీ చూపించింది. కాకపోతే ఈ సెట్ అనేది దానికి చూస్తే కన్నా ఎఫ్ఈ కమా ఎస్వినే ఉంది. సో ఇక్కడ మనకి ఇలా ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఇది డూప్లికేట్ని ఐడెంటిఫై చేయదు. ఈ సెట్ అనేది డైరెక్ట్ వాల్యూని బేస్ చేసుకొని మ్యానిపులేట్ చేస్తుంది కాబట్టి ఇది డూప్లికేట్ని సెట్ అనేది డూప్లికేట్ని అలౌ చేయదు, లిస్ట్ అనేది డూప్లికేట్ని అలౌ చేస్తుంది. సో దానికి రీజన్ ఇది ఇండెక్స్ బేస్ చేసుకుంటుంది, ఇది డైరెక్ట్ వాల్యూని బేస్ చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు ఈ లైన్స్ ఇక్కడ కాపీ చేద్దాం. సో మనం వీటిని యాడ్ చేసాం మై సెట్ వాల్యూ అనేసి. ఇంకా తర్వాత ఫస్ట్ వాల్యూ. సో ఈవెన్ మనం థర్డ్ వాల్యూ కన్నా ట్రై చేస్తే కన్నా ఆ వాల్యూ అనేది చూపించదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూని రీడ్ చేయాలి అంటే, సో ఇప్పుడు లిస్ట్లో ఏం చేస్తున్నామంటే వాల్యూని రీడ్ చేయాలి అని అంటే ఆ వాల్యూని ఒక్కొక్క దాన్ని లైక్ ఇండెక్స్డ్ బేస్ చేసుకొని రిట్రీవ్ చేసుకుంటాం. సో మనకి ఈ ఇండెక్స్డ్ బేస్డ్ రిట్రీవ్ అనే ఆప్షన్ వచ్చేసి మన దాంట్లో లేదు. మనం ఫర్ లూప్ యూస్ చేసి ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేసి ప్రింట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూస్తే లైక్ మనకి ఈ వాల్యూని గెట్ చేసేదానికి ఆ మెథడ్ అనేది ఏం లేదనమాట, గెట్ అనేసి కానీ రిట్రీవ్ అనేసి కానీ. సో మనం రీడ్ చేయాలంటే ఎలా చేస్తామంటే దీనికి రీడింగ్ అనేది సేమ్ ఆప్షన్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే లిస్ట్కి ఇండెక్స్ బేస్డ్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్ అవసరం లేదు. సో
No direct way of getting element based on position. సో దీనికి ఏదైనా వాల్యూస్ని ఇంకా ఎలా ఇటరేట్ చేస్తాము అంటే లిస్ట్లో ఉన్న దాన్ని ఒక్కొక్క దాన్ని ఎలా తీసుకుంటామంటే బై యూజింగ్ ఫర్ లూప్ we will read 1 by 1. సో ఇది ఎలా రీడ్ చేస్తాము అంటే ఈ కోడ్ అనేది లాస్ అవ్వకుండా సో ఇందులో పేస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రీడ్ చేస్తామంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫర్ లూప్కి సింటాక్స్ వచ్చేసి ఫర్, ఆ తర్వాత ఏం చేస్తామంటే డేటా టైప్ స్ట్రింగ్ str సో దీనికి సింటాక్స్ వచ్చేసి ఫర్ లూప్కి డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్, నెక్స్ట్ సో ఇక్కడ లూపింగ్ ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ ఏమిస్తామంటే సెట్ కానీ మ్యాప్ కానీ యూజ్ చేస్తాం. సారీ, సెట్ కానీ లిస్ట్ కానీ యూజ్ చేస్తాం. సో దీనికి ఫర్ లూప్ సింటాక్స్ సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే కన్నా ఎఫ్వి ఎస్వి ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మనం ఇంకా కొత్తగా నేర్చుకున్న సింటాక్స్ వచ్చేసి ఫర్ లూప్ సింటాక్స్. సో ఈ ఫర్ లూప్కి ఏం చేస్తామంటే ఏ ఎలిమెంట్ అయితే లైక్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అనేసి ఉంది. సో అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ అనేసి రావాలన్నమాట. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేసి ఉంది, అప్పుడు స్ట్రింగ్ డేటా టైప్ అనేసి రావాలి. మేబీ లిస్ట్ ఆఫ్ అకౌంట్ అంటే వేరే డేటా టైప్తో ఏదైనా లిస్ట్ చేసి ఉన్నాం. సో అప్పుడు ఏ డేటా టైప్తో అయితే మనం లిస్ట్ అనేదాన్ని ప్రిపేర్ చేసామో ఆ డేటా టైప్ తో మనం ఒక వేరియబుల్ అనే దాన్ని డిక్లేర్ చేసుకొని దాని నుంచి అసైన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి వచ్చే పాసిబుల్ ఎర్రర్స్ వచ్చేసి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సెట్ని డిక్లేర్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేసి ఇస్తున్నాం. సో ఇక్కడ ఏమిస్తున్నాం అంటే సెట్తో లిస్ట్ని మ్యాచ్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. సో ఈ టైంలో ఏం ఎర్రర్ వస్తుంది అని అంటే ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ టు సెట్ ఆఫ్ స్ట్రింగ్. సో దీని మీనింగ్ వచ్చేసి మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని సెట్ ఆఫ్ స్ట్రింగ్కి అసైన్ చేసేందుకు ట్రై చేస్తున్నాం ఈ లైన్ నెంబర్ 2లో అనేసి.
సో ఇంతకుముందు మనం సిమిలర్ ఎర్రర్స్ చూస్తే ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ లిస్ట్ టు స్ట్రింగ్ అనేసి లైక్ వేరే డేటా టైప్ని స్ట్రింగ్కి డైరెక్ట్ లిస్ట్ని అసైన్ చేసేటప్పుడు వచ్చింది. ఈసారి ఏం చేస్తున్నామంటే మనం సెట్ డిక్లేర్ చేసి దానికి లిస్ట్ అనేది అసైన్ చేసేందుకు ట్రై చేస్తే కన్నా లైక్ ఈ అసైన్మెంట్ వస్తుంది. సో మనం బేసిక్గా చూస్తే ఇల్లీగల్ అసైన్మెంట్ అనేది కామన్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ డేటా టైప్ చూసుకుంటే ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్కి మ్యాచ్ చేసేటప్పుడు అసైన్ చేసేటప్పుడు ఇట్లాంటి ఎర్రర్స్ అనేసి వస్తాయి. సో దీని తర్వాత ఇంకొక ఎర్రర్ ఏమొస్తుంది అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మై సెట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్, ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్తో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి. సో నేనేమి ఇస్తున్నాను అంటే ఇక్కడ ఇంటీజర్ అనేసి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది అంటే invalid loop variable expected string but was integer. సో స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంటీజర్ అనేది వచ్చింది అనేసి అది చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఫర్ లూప్ లోపల మనము అసైన్మెంట్ అంటే డేటా టైప్ మిస్ మ్యాచ్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్ వచ్చేసి ఇన్వాలిడ్ లూప్ వేరియబుల్ అనేసి వస్తుందంటే ఆ వేరియబుల్ అనేది వ్యాలిడ్ కాదు, లైక్ స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఇంటీజర్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాము అనేసి చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాసిబిలిటీ ఇక్కడ. సో ఫర్ లూప్కి సింటాక్స్ ఇది ఒకటి ఉంది, ఇంకొక సింటాక్స్ కూడా ఉంది ఫర్ లూప్ అనేది రాసేదానికి. సో దీనికి ఏం చేస్తామంటే ఫర్ ఇంటీజర్ I equal to 0, I less than or equal to set dot size comma I plus plus సో ఇక్కడ ఏం చేస్తామంటే సెట్ వేరియబుల్ కాకుండా లిస్ట్ వేరియబుల్ అనేదాన్ని ఇస్తాము. అప్పుడు ఈ లిస్ట్ వేరియబుల్కి ఇండెక్స్ బేస్ చేసుకొని వాల్యూ అనే దాన్ని గెట్ చేసుకుంటాం. సో ఇది ఈ ఫర్ లూప్ అనేది సెట్ మీద ఇటరేట్ చేయలేదు. ఇది సెట్ మీద ఇటరేట్ ఎందుకు చేయలేదంటే కన్నా ఈవెన్ మనకి సెట్ సైజ్ అని వచ్చినా దాని తర్వాత రిట్రీవ్ చేసుకునేటప్పుడు మనము ఇండెక్స్ బేస్ చేసుకొని సెట్ అనే వేరియబుల్కి ఇవ్వలేం కాబట్టి ఈ మెథడ్ అనేది మనం ఓన్లీ లిస్ట్ అనే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ వే బెస్ట్ అంటే ఈ లైక్ లైన్ నెంబర్ 10లో డిక్లేర్ చేసిన వే అనేది చాలా బెస్ట్ వస్తుంది. ఇది బెస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మై లిస్ట్ని మనము డైరెక్ట్గా ఇటరేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైక్ లైన్ నెంబర్ 13లో లిస్ట్ డాట్ సైజ్ వేరియబుల్ అనేసి ఇక్కడ ఒక మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి సమ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత I++ అనేది తీసుకుంటున్నాం, అంటే ఇంకొక ఇటరేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అంటే 2 ఎక్స్ట్రా ఆపరేషన్స్ అనేది చేస్తున్నాం. ఇక్కడ అయితే కన్నా లైక్ లిస్ట్లో ఆటోమేటిక్గా 1 by 1 అనేది దీనికి అసైన్ అవుతూ ఉంటుంది. సో మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇటరేట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. సో ఒకటి ట్రెడిషనల్ వే, జస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి ఇవి రెండు, దాని సైజును బేస్ చేసుకొని ఇటరేట్ చేయడం అనేది. రెండోది వచ్చేసి ఆ లిస్ట్లో ఎలిమెంట్స్ని ఒక్కొక్క దాన్ని రిట్రీవ్ చేసుకోవడం అనేది. సో ఈ పైవే యూస్ ఓన్లీ సెట్కి మాత్రం యూజ్ చేస్తాం, మేబీ సెట్కి ప్లస్ లిస్ట్కి యూజ్ చేయొచ్చు. ఈ కిందవే వచ్చేసి ఓన్లీ లిస్ట్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఈ కిందవే ఓన్లీ లిస్ట్కి మాత్రమే ఎందుకు యూజ్ చేస్తామంటే
ఈవెన్ మనకి ఇది సెట్కి ఇట్లా సైజ్ అని పెట్టినా ఆ తర్వాత అందులో నుంచి వేరియబుల్స్ని తీసుకోలేం కాబట్టి ఇది యూస్ చేసిన వేస్ట్ అనమాట. సో ఇది ఇంకొక ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఉండేది మన దగ్గర. సో ఫర్ లూప్ సెకండ్ సింటాక్స్ వచ్చేసి ఫర్ ఇంటీజర్ I = 0. సో ఇక్కడ మనం ఇంటీజర్ అనేసి ఇస్తాం, ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ అనేసి కాదు, కమా లిస్ట్ వేరియబుల్ I less than list variable dot size, comma I plus plus. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వకుండా లెస్ దాన్ అనేసి ఎందుకు ఇస్తున్నామంటే, లైక్ ఒక ఎలిమెంట్ ఉంటే దాని సైజ్ అనేది 1 ఉంటుంది, ఇండెక్స్ పొజిషన్ అనేది 0 ఉంటుంది. ఇన్ కేస్ ఈక్వల్ అని ఇస్తే కన్నా అది ఏం చేస్తుంది అంటే ఆ లిస్ట్ ఆఫ్ 1 అనేది ట్రై చేసినప్పుడు లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ సైజ్తో కంపేర్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇక్కడ ఈక్వల్ అనేసి ఇవ్వము, జస్ట్ లెస్ దాన్ అనేసి ఇస్తాం. సో ఇన్ కేస్ మనకి ఎక్కడన్నా లైక్ ఏదైనా కోడ్లో ఇట్లా ఫర్ లూప్ యూస్ చేసినప్పుడు లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వస్తే కన్నా మేబీ వన్ ఆఫ్ ది రీజన్ ఇట్లా ఈక్వల్ టు అనేసి ఇచ్చిండొచ్చు అనమాట. సో ఇది దీంట్లో డేటాను రీడ్ చేసేదానికి. సో ఇంకా దీంట్లో అప్డేట్ ఎలా చేస్తాము అంటే కన్నా, సో దీంట్లో యాజ్ యూజువల్గా డైరెక్ట్ అప్డేట్ చేయడానికి మెథడ్ లేదు. సో రిమూవ్ అనేసి ఒక మెథడ్ ఉంది. ఆ రిమూవ్ అనే మెథడ్ యూస్ చేసి మన వాల్యూ అనే దాన్ని రిమూవ్ చేస్తాం. ఇన్ కేస్ కొత్తగా యాడ్ చేస్తే కన్నా ఆ కొత్తగా వాల్యూ యాడ్ అవుతుంది, అంటే ఇంతకుముందు ప్లేస్లో అది యాడ్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా డైరెక్ట్ అప్డేట్ అనేది లేదు. సో ఇండైరెక్ట్ అప్డేట్ అనేసి, అంటే దాన్ని అప్డేట్ కానీ పిలవము, కాకపోతే రిమూవ్ చేసేసి మళ్ళీ యాడ్ చేస్తాం అనమాట. సో దీనికి ఎలా వర్క్ అవుతుంది అంటే, రిమూవ్ అనే మెథడ్ వచ్చేసి సో సేమ్ అలానే లైక్ మనకి లిస్ట్ డాట్ రిమూవ్ అనేసి ఎలా ఇచ్చామో ఇక్కడ సెట్ డాట్ రిమూవ్ అనేసి ఇస్తున్నాం. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే సో మనం రిమూవ్ చేసిన తర్వాత, అంటే రిమూవ్ చేయకముందు FESV అనేసి 2 వేరియబుల్స్ ఉండేటివి దాంట్లో, సారీ 2 డేటా అనేసి ఉండేది, 2 ఎలిమెంట్స్. ఇక్కడ చూస్తే మనం రిమూవ్ చేసాం కాబట్టి ఓన్లీ SV అనేసి వచ్చింది. సో దీంట్లో మనకి రిమూవ్ అనే మెథడ్ ఉంది. సేమ్ సింటాక్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ కూడా సెట్ వేరియబుల్ డాట్ రిమూవ్. సో ఇంకా తర్వాత ఇక్కడ ఎలిమెంట్ టు రిమూవ్. సో ఏ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో అనేసి ఆ ఎలిమెంట్ని మనం ఇక్కడ ఇస్తాం. సో దీని తర్వాత వచ్చేసి కంటైన్స్, లైక్ మనం దీంట్లో చూస్తే ఏముందంటే కంటైన్స్ అనేసి మెథడ్ ఉంది. సో దీంట్లో కూడా కంటైన్స్ అనేసి ఒక మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేద్దామంటే డైరెక్ట్ ప్రింట్ చేద్దాం, అది ఉందో లేదో ట్రూ ఫాల్స్ అనేసి చూపించే విధంగా. డాట్ కంటైన్స్. సో ఇక్కడ మనకి FE అనేది ప్రింట్ చేద్దాం. సో మనము రిమూవ్ చేయకముందు FE అనేది ఉంటుంది, రిమూవ్ చేసిన తర్వాత ఆ FE అనేది ఉండదు. సో 2 సార్లు ప్రింట్ చేసి చూద్దాం. సో మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్కరెక్ట్ సిగ్నేచర్ అనేసి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు దేనివల్ల వస్తుంది అంటే, ఎయిదర్ మెథడ్ అన్నా లేకుండా ఉండాలి, లేకుంటే స్పెల్లింగ్ మిస్టేక్ అన్నా ఉండాలి.
సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం చూద్దాం. కంటైన్స్ అనేసి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 9లో మనం రిమూవ్ చేయకముందు ఆ వాల్యూ ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. లైన్ నెంబర్ 12లో ఆ వాల్యూ లేదు కాబట్టి లైన్ నెంబర్ 11లో మనం తీసేసాం. సో అందువల్ల 12లో మనకి ఫాల్స్ అనేసి వచ్చింది. సో సేమ్ దీంట్లో కూడా సైజ్ అనేసి మనకి ఒక మెథడ్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఎంత యాడ్ చేసామో అని చెప్పి చూసుకోవడానికి. సో దీన్ని మనం రిమూవ్ చేయకముందు ఒకసారి సైజ్ అనేది చూద్దాం. సో ఇక్కడ సైజ్ అనేసి 2 ఉంది. ఇప్పుడు చూస్తే మనం లిస్ట్కి సెట్కి ఆల్మోస్ట్ కామన్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే అది వర్క్ చేసే మెకానిజం బ్యాక్ ఎండ్లో వేరే విధంగా ఉంటుంది.